వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించి మనకి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని వచ్చేసి ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే 5th అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. సో అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 21 అక్టోబర్ వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి చూసుకుంటే టోటల్గా వచ్చేసి 633 వేకెన్సీ గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 446 వేకెన్సీ గాను నోటిఫికేషన్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ విద్యా విధాన పరిషత్కి సంబంధించి 185 పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎన్జే ఇన్స్టిట్యూట్కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో టోటల్గా వచ్చేసి 633 వేకెన్సీ గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి డి ఫార్మసీ కానివ్వండి, అదేవిధంగా బి ఫార్మసీ కానివ్వండి, ఫార్మ్ డికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఏజ్కి సంబంధించి ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, అదేవిధంగా 5 years అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఓబీసీకి సంబంధించి 3 years అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్కి సంబంధించి టోటల్గా 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫీ విషయానికి వస్తే ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి మస్ట్ పే 500 రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఫీకి సంబంధించి 200 రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీ నుంచి అయితే మినహాయింపు అయితే ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అయితే త్రో అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆన్లైన్ త్రో ద్వారా పేమెంట్ అనేది ఈజీగా అయితే చేసేయచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో 80 మల్టిపుల్ చాయిస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈచ్ క్వశ్చన్స్ క్యారీ ఆన్ 1 మార్క్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించి క్లియర్గా అయితే డేట్ అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో 30 నవంబర్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు ది క్వశ్చన్ పేపర్ ఈజ్ సెట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవడం అయితే జరుగుతుంది. సో కేవలం ఇంగ్లీష్లో అయితే క్వశ్చన్ పేపర్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు ఇంగ్లీష్లో అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా నల్గొండ, స్కోడా, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, అదేవిధంగా సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటకి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అనేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించి జోన్ల వైజ్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్. సో రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ జోన్ల వైజ్గా అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో జోన్ల వైజ్గా డిస్టిక్కి సంబంధించి ఫస్ట్ జోన్కి సంబంధించి జోన్ 1లో ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగుకు సంబంధించి జోన్ 1లో అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా జోన్ 2కి సంబంధించి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలకు సంబంధించి జోన్ 3కి సంబంధించి కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి సంబంధించి అదేవిధంగా 4th సంబంధించి కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాద్, అదేవిధంగా హన్మకొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్కి సంబంధించి నెక్స్ట్ 5th సంబంధించి సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాంకి సంబంధించి అదేవిధంగా 6th సంబంధించి మెడిచల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్కి సంబంధించి నెక్స్ట్ 7th జోన్కి సంబంధించి మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలుకి సంబంధించి జోన్ల వైజ్గా డిస్ట్రిక్ట్స్ అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు ఆన్లైన్ త్రో ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు.
mhsrb.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లోకి ఎళ్ళేసి సో మీరైతే అక్కడైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినవంటి సో పూర్తి నోటిఫికేషన్ అనేసి సో తెలంగాణ నిరుద్యోగులకైతే ఇదొక మంచి శుభవార్త అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోండి. దీనికి సంబంధించినవంటి మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో అదే విధంగా సో ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదే విధంగా ఛానెల్‌ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.